కానీ ప్రజలంతా దేదీప్య గారు 4 ఏళ్లలో బాగా సంపాదించుకున్నారు. బినామీల పేరు మీద పెట్టి సంపాదించుకున్నారు. కానీ చూపించుకోవడానికి మాత్రం ఇట్లా చూపించుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనాన్షియల్‌గా నేను ఏ రోజు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి. ఫస్ట్ టైమ్ ఓపెన్‌గా చెప్తున్నా. ఈ రోజు నేను ఒక 4, 5 కోట్ల అప్పుల్లో ఉన్నా. ఆ! అప్పుల్లో. అప్పుల్లో ఉన్నా. జూబ్లీ హిల్స్‌లో కార్పొరేటర్‌గా ఉండి అప్పుల్లో ఉన్నారు. జూబ్లీ హిల్స్ కాదు నాది కార్పొరేటర్. వెంగళరావు నగర్ డివిజన్‌లో ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏజ్ చిన్నది. నాదైనా, మా హస్బెండ్ అయినా, మా హస్బెండ్ కూడా 2012 ఎమ్మెల్యే గారు కాకముందు నుంచి ఆయన ఎమ్మెల్యే గారితో ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము ఎమ్మెల్యే గారితోనే ఉన్నాము. ఎమ్మెల్యే గారితో ఫాలో అవుతూ ఉన్నాం. అయితే నేను ఈరోజు చెప్తున్నా. ఏ ఇంటర్వ్యూలో కూడా నేను ఈ విషయం చెప్పలేదు ఇప్పటి వరకు. ఏంటంటే 2018 మాకు డివిజన్ ప్రెసిడెంట్‌గా ఆయన అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో 2017 ఆయన ఎళ్లారు. ఎళ్ళిన ఆయనతో పాటు మేము కూడా వెళ్ళటం జరిగింది. పార్టీలో జాయిన్ అయ్యాం. పార్టీలో జాయిన్ అయ్యాక 18లో డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చారు. డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చి నెక్స్ట్ టికెట్ మీకు అవకాశం ఇస్తాము. కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్ పని చేసుకోండి అని చెప్పారు. మేము అప్పటి నుంచి పని చేసుకుంటూనే వస్తున్నాం. డివిజన్ ఇప్పుడు మేము కార్పొరేటర్ యాస్పిరెంట్ డెఫినిట్‌గా మేము ఆహ్, ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు గానీ, డెవలప్‌మెంట్ కార్యక్రమాలు గానీ, లేకపోతే ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారు ఏంటంటే ప్రతిసారి కూడా కేవలం అభివృద్ధి, సంక్షేమమే కాకుండా ప్రతి ఈ పనులు అంటే ప్రతి పండగకు గూడా ఆయన కలిసి జరుపుకునే ఆనవాయితీ జూబ్లీ హిల్స్‌లో ఉంది. బతుకమ్మ గానీ, వుమెన్స్ డే గానీ, రంజాన్ గానీ, క్రిస్మస్ కానీ ఏ పండగొచ్చినా ఆయనొస్తారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలు మేము ఇంకెక్కువ చేస్తాం. ఎందుకంటే నేను యాస్పిరెంట్. నేనేమంటున్నా అప్పుల్లో ఉండడానికి కారణం ఆయన లేకపోతే ఎవరని నేను చెప్పట్లేదు గానీ, నేనన్నది మేము యాస్పిరెంట్స్ కాబట్టి డెఫినిట్‌గా మేము చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వి కేమ్ ఇంటు ది పార్టీ ఇన్ ఎర్నింగ్ స్టేజ్. మా ఏజ్ చిన్నది. చిన్న వయసైనా సరే ఆయన ఎంకరేజ్ చేశారు. మాలోని ప్యాషన్ ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లారు. సో, ఎర్నింగ్ స్టేజ్‌లో మేము వచ్చినప్పుడు మేము ఎలా పెడతాం? ఒకటైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయామ్ కంప్లీట్‌లీ అగెయిన్స్ట్ ద స్టేట్మెంట్ యూ సెడ్ రైట్ నౌ. నేను కంప్లీట్‌లీ కరప్షన్‌కి అగెయిన్స్ట్. బికాజ్ నేను చదువుకున్నాను. నేను ఇంజినీరింగ్ చేశా, బీటెక్ చేశా, ఎంఎస్ చేశా యూఎస్‌లో. మేము చదువుకుని రిటర్న్ వచ్చి నీకు ఇంతకుముందు నేను ఒక ఎన్‌జీఓ నడిపేదాన్ని. కాబట్టి మేము సర్వీస్ ఓరియెంటెడ్‌గా వచ్చాం. మా ఫాదర్ డెప్యూటీ కలెక్టర్‌గా రిటైర్ అయ్యారు. మా మదర్ అడ్వొకేట్. సో, మాక్సిమం మేము మా ఫ్యామిలీలో పబ్లిక్ సర్వీస్‌లోనే ఉండడానికి ప్రయత్నిస్తాం. మా సిస్టర్ కూడా డాక్టర్. సో, మాక్సిమం పబ్లిక్ సర్వీస్‌లోనే ఉండటానికి అంటే మేము పెరిగిన వాతావరణం కూడా అలా పెరిగాం. కాబట్టి అసలు మాకు ఈ కరప్షన్ అనేది నా దృష్టిలో కరప్షన్ ఇస్ లైక్ బెగ్గింగ్. అంటే కార్పొరేటర్ కాకముందుకు ఆస్తులు, కార్పొరేటర్ అయిన తర్వాత ఆస్తులు చాలా పెరిగిపోయినాయంట కదా! అవును. అదే మరి నేను రేపు పెడతా అఫిడవిట్‌లో. ఎందుకంటే ఏమంటారు సంపాదనతో పాటు ఆస్తులతో పాటు అప్పులు కూడా పెట్టాలి కాబట్టి 2 పెడతాను. 2 పెడతా మీరే చూసుకోండి మా అఫిడవిట్‌లో. ఒక ఎమ్మెల్యే లేక బినామీల పేర్ల మీద పెట్టింది. బినామీలు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు. ఇదంతా అవాస్తవం అండి. మీరు డైరెక్ట్‌గా నేనేం చెప్తున్నాను డైరెక్ట్ ఓపెన్‌గా చెప్తాను. మీరు విజిలెన్స్‌కి ఇచ్చుకోండి. ఎవ్వరికైనా ఇవ్వండి. వాటెవర్ ఏ సంస్థ అయితే దాన్ని ఎనకాల ఫాలో చేసి తీస్తారో నాకు తెలీదు గానీ, మీరు ఎవరికైనా ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు జీరో కరప్షన్ రేట్. మీరు మా ఏరియాకొచ్చి ప్రతి బస్తీలో కానీ, ప్రతి ఏరియాలో కానీ, ప్రతి కాలనీలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీరు ఓపెన్ కెమెరా తీసుకొనొచ్చి రావచ్చు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడైనా నిరూపణ జరిగితే నేను రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. ఎందుకంటే 100% నేను ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఏరియా అది. నేను మా హస్బెండ్ కూడా అదే మా పుట్టి పెరిగిన ఏరియా. ఎలా ఉంటారంటే మనమ్మాయే గదా! పోనీ మనమ్మాయి అని చూసుకుంటారు. ప్రతి ఇంట్లో వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి సొంత కూతురులాగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అందులో అసలు ఏం చేయడానికి కూడా ఉండదు. మీరు అనుకున్నట్టు అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే మన అమ్మాయి అనే భావనే ఎక్కువ ఉంటది. మనోళ్ళు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు మనం అట్లాంటి స్టెప్స్ ఉండవు. అట్లాంటి ఆలోచన లేదు. అసల నేనేమంటున్నా మీరు చెప్తున్న డిఫరెన్స్ మీరే వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే. రాజకీయాల్లోకి మీరు ఇష్టంగా వచ్చిర్రా? లేదంటే అవకాశం వచ్చింది కాబట్టి వచ్చిర్రా? లేదండి. నాకు ఇష్టంతోనే వచ్చాను. నేను ఫస్ట్ నుంచి నాకు ప్యాషన్ ఉండింది. బేసికల్లీ యాజ్ ఐ సెడ్ నేను ముందు ఎన్‌జీఓ ఉండేది. మేము ఎన్‌జీఓ తరఫు నుంచి కూడా శానిటేషన్ వర్క్సే ఎక్కువ చేసేవాళ్ళము. మేమేంటంటే ఈ నవసేవక్ అని చెప్పి ఒక ఎన్‌జీఓ మా ఫ్రెండ్స్‌ది ఉంది. దాంతో పాటు నాకు సొంత చారిటీస్ ఆఫ్ ఇండియా అనే ఒక ఎన్‌జీఓ సొంత సంస్థ ఉంది. మేము ఒక 5-10 ఎన్‌జీఓస్ కలిపి మేమేంటంటే ఈ బస్ స్టాప్స్ క్లీన్ చేసి పెయింటింగ్స్ వేయడం, మెయిన్‌గా శానిటేషన్ ఎక్కడైతే చెత్త ఎక్కువ పేరుకుపోతుంటదో అది ఎక్కువ క్లీన్ చేసి చెప్తూ ఉండేవాళ్ళం. దాన్ని బట్టి నాకు అవి చేస్తూ, ఆ సర్వీస్ చేస్తూ కూడా నాకేమనిపించిందంటే పవర్ ఉంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. అంటే మనం చేయాలనుకున్న పనులు, సర్వీస్ ఏదైతే చేయాలనుకుంటున్నామో ఇంకా దగ్గరగా ప్రజల దగ్గరికి వెళ్లి చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ప్యాషన్‌తోనే రావడం జరిగింది. ఆ ప్యాషన్‌ని ఎమ్మెల్యే గారు ఎంకరేజ్ చేశారు. చేసి ఇలా టికెట్ ఇచ్చే అవకాశం కల్పించారు.
ఓకే. కార్పొరేటర్ కాకముందుకు లైఫ్ బాగుందా? కార్పొరేటర్ అయిన తర్వాత బాగుందా? 2 అన్‌కంపారబుల్ బికాజ్ కార్పొరేటర్ కాకముందు ఐ వాస్ జస్ట్ స్టూడెంట్. నేను స్టూడెంట్ లైఫ్ నాకు అప్పుడే అయిపోయింది. బేసికల్లీ 15 నేను ఎంఎస్ చేసి రిటర్న్ రావడం జరిగింది. 16 ఎమ్మెల్యే గారు టీడీపీలో ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను ఎమ్మెల్యే గారితో పాటు. అప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్‌కి క్యాంపెయినింగ్ చేసాము. సో, జస్ట్ స్టెప్ నాకు పెద్ద గ్యాప్ కూడా లేదు. అంటే ఒక స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్స్‌తో ఉండటం, ఫ్రెండ్స్‌తో సరదాగా ఈ సర్వీసెస్ చేయడం, సరదాగా అనాథ శరణాలయాలకెళ్ళటం, లేకపోతే అట్లా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి, ఆ లైఫ్, ఈ లైఫ్ వాస్ అన్‌కంపారబుల్. నేను చెప్తున్నా అంటే ఎట్ ద ఎండ్ నేను ఇష్టంతో వచ్చాను కాబట్టి, ఇష్టంతో చేసే పనికి ఎప్పుడు కష్టం అనిపించదు కాబట్టి, అట్లనే నాకు 2 అన్‌కంపారబుల్ లైఫ్స్. ఓకే. యాస్ ఎ వుమెన్‌గా ఎప్పుడన్నా ఊకెనన్నా వస్తేనేందిరా ఈ రాజకీయాలల్లకి అనిపించిందా మేడం? చాలా ఉన్నాయండి. అలా అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే, యాస్ ఎ వుమన్ చాలామంది మహిళలకి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. బయటకొచ్చి సర్విస్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా మందిలో ఉంటది. కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, సొసైటీలో మాట్లాడే పద్ధతులు కావచ్చు, బయట చూసే విధానాలు కావచ్చు, చాలామంది ఆగిపోతారు. కానీ లక్కీలీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది ఫస్ట్ నుంచి గూడా. ఎందుకంటే యాస్ ఐ సెడ్ మా పేరెంట్స్ గూడా పబ్లిక్‌లో ఉన్నారు. మా హస్బెండ్ గూడా ఫస్ట్ నుంచి ఆ ఎమ్మెల్యే గారితో ఉన్నారు కాబట్టి నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా వచ్చింది. బట్ సొసైటీలో చాలా రకాలుగా మాట్లాడతారు. ఒక అమ్మాయి అది కూడా యంగ్ ఏజ్‌లో వస్తే ఎలా వస్తుంది? ఏ ఏ దే దేనివల్ల బయటకొచ్చింది? ఎలా బయటకొచ్చింది? ఏం చేస్తే వస్తాయి? ఇవల్ల చాలా రకాలమైన మాటలు వింటూ ఉంటాం. కానీ వన్స్ ఒక ప్యాషన్, ఒక ఆలోచన, ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలన్న ఒక గోల్, ఒక యాంబిషన్ ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనం ముందుకెళ్ళలేం. కాబట్టి ఆ కరేజ్ ఏదైతే ఉందో ముఖ్యంగా అది చాలా కరేజ్ ఉంటేనే మనం యాక్సెప్ట్ చేయగలం ఇలాంటి మాటలు. ఈ ఒక్క ఫీల్డ్ అని కాదు. వుమెన్ ఈస్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. నాట్ ఓన్లీ పొలిటికల్ గానీ, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు. ఏ ఎవరి ఎవరి ధోరణిలో వాళ్ళు, ఎవరి ఎవరి స్టేజెస్‌లో వాళ్ళు ప్రతి ఒక్క మహిళ ఈ రోజుకి కూడా ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉంటారు. సొసైటీలో ముందుకెళ్ళి పనిచేసి. కానీ ఏంటంటే మనం చేయాలనుకుంది, సాధించాలనుకుంటే డెఫినిట్‌గా మనం ముందుకెళ్ళాలనే నేను ఏ మహిళకైనా నేను అదే సందేశం ఇస్తా. అదే చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనం అనుకున్నదే మనం సాధించాలి. పక్కన సొసైటీ మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. దానికి అందరి గురించి పట్టించుకుంటూ వెళ్తే అవ్వదు.